వెల్కమ్ టు వైజాగ్ టెక్ బండి ఫ్రెండ్స్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ నుంచి అమెజాన్లో ఐటీ వాళ్ళకి ఉపయోగపడే బుక్ ఒకటి ఉందండి. జేఎల్ఎంకి కమింగ్ నోటిఫికేషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కావాలంటే అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం లాస్ట్ టైం ఎస్ఎస్సి జేఈ ఎలక్ట్రికల్ కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసామండి. సో ఈ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ మన సబ్స్క్రైబర్ కొంతమంది అడగడం కూడా జరిగిందండి. సో దాన్ని బేస్ చేసుకుని నేను ఈ క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో ఈరోజు ఈ వీడియోలో ఈ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 49 అండి. వాళ్ళు పేపర్లో అడిగిన క్వశ్చన్, వాట్ విల్ బీ ద స్టోర్డ్ ఎనర్జీ బై 100 మిల్లీ హెన్రీ ఇండక్టర్ వెన్ 1 ఆంపియర్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ఇట్. అంటే ఒక ఇండక్టర్ ఉంది, ఆ ఇండక్టర్లో 1 ఆంపియర్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఇండక్టర్ తాలూకు ఇండక్టెన్స్ వాల్యూ 100 మిల్లీ హెన్రీ. అది ఎంత ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది మీకు ఆల్రెడీ చెప్పారండి. ఎనర్జీ స్టోర్ ఇన్ ఇండక్టర్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మీకు తెలుసు, ½ × L × I². అదే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ అడిగితే ½ CV². ఆల్రెడీ మనకి నేర్చుకున్నామండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ½ L వాల్యూ ఎంత అంటే మనకి 100 మిల్లీ హెన్రీ. సో 100 × మిల్లీ అంటే 10⁻³ ఇంటూ I² I అంటే 1 ఆంపియర్ కాబట్టి ఇది 1 అవుతుంది. సో 2 1లు 2 50. సో ఇక్కడ మీకు చూస్తే ఏముందండి వాల్యూ 50 × 10⁻³ ఉంది. దీన్ని ఏమని రాయొచ్చండి, 50 / 1000 రాయొచ్చు కదా. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 5/100 5/100 అంటే మీకు ఎంత వస్తుందండి, 0.05 వస్తుంది అనమాట. ఇక్కడ మీరు కనుక 0.005 చేసినా 0.5 చేసినా చూడండి, 0.005 పెట్టారా, ఇక్కడ 4 ఆప్షన్ అదే ఉంది. సో కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయండి. ఇంకా మీకు ఇంకా ఈజీగా తెలియాలంటే 100 ఇక్కడ వేయండి, 5 0.0 ఇంకో 0 పెట్టుకుని ఇక్కడ 0 పెట్టుకుంటారు. సో 5. సో 0.005 జౌల్స్ అన్నది ఆన్సర్ అండి. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కనుక సరిగ్గా చేయకపోతే 1 మార్క్ పోతుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఇది ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పెట్టిన పేపర్ అండి. సో ఇందులో కీ కూడా వాళ్ళే ఆన్సర్ ఏదైనా కూడా ఇచ్చి ఉంటారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ముందు మీరు ట్రై చేయండి చేయడానికి. 3 ఐడెంటికల్ ఇంపిడెన్సెస్, మూడు సమానమైన ఇంపిడెన్స్లు ఉన్నాయంట. ఆర్ కనెక్టెడ్ ఇన్ డెల్టా. అంటే 3 ఇంపిడెన్స్లు కూడా ఇలా మనకి డెల్టాలో కనెక్ట్ అయ్యి ఉందండి. అంటే ఇంపిడెన్స్ అంటే రెసిస్టెన్స్ ప్లస్ ఇండక్టెన్స్ ఉంటుందన్నమాట. డెల్టాలో కనెక్ట్ అయ్యింది. ద లోడ్ ఈజ్ సప్లైడ్ బై ఏ 300 ఫేస్ సప్లై వోల్టేజ్. 3 ఫేస్ 300 వోల్ట్స్. అంటే లోడ్ అనేది మనకి 300 వోల్ట్స్ 3 ఫేస్ సప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇది కనుక ఇచ్చారు. ద లైన్ కరెంట్ అంటే ఈ కరెంట్ అండి. సో ఈ కరెంట్ ఎంత ఇచ్చారంటే 30 × √3 amps ఇచ్చారు. క్యాలిక్యులేట్ ద ఇంపిడెన్స్ పర్ ఫేస్. ఇంపిడెన్స్ అంటే ఇక్కడ ఉంటుందండి. ఇది ఈ ఫేస్ జెడ్, ఈ ఫేస్ జెడ్, ఈ ఫేస్ జెడ్, 3 వాల్యూస్ సేమ్ అన్నారు. సో జెడ్ ఇంపిడెన్స్ జెడ్ ఫర్ ఫేస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, వోల్టేజ్ ఫేస్ వోల్టేజ్ డివైడెడ్ బై ఫేస్ కరెంట్ కావాలి. ఇక్కడ లైన్ వోల్టేజ్ ఇచ్చారు మనకి. డెల్టాలో లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫేస్ వోల్టేజ్ అని మనకు తెలుసు. అలాగే ఇదే డెల్టాలో లైన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు √3 టైమ్స్ ఆఫ్ ఫేస్ కరెంట్ అండి. ఆల్రెడీ మనం ఏసీ సర్క్యూట్స్లో మనం చెప్పుకున్నాం. సో మనకి ఫేస్ వోల్టేజ్ తెలుసు, ఫేస్ కరెంట్ కావాలి, కానీ లైన్ కరెంట్ ఇచ్చారు. సో ఫేస్ కరెంట్ ఏమైపోతుంది అప్పుడు, ఫేస్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు లైన్ కరెంట్ బై √3. లైన్ కరెంట్ అంటే ఎంత, 30 × √3 డివైడెడ్ బై √3. ఎందుకంటే ఫేస్ కరెంట్ ఇచ్చుకుంటే లైన్ కరెంట్ బై √3 కాబట్టి √3 క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలింది ఎంత అండి, 30 amps. సో వోల్టేజ్ ఫర్ ఫేస్ తెలుసు, కరెంట్ ఫర్ ఫేస్ తెలుసు. సో V ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 300, I ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 30. సో సాల్వ్ చేస్తే మనకి ఇంపిడెన్స్ ఫర్ ఫేస్ ఎంత వచ్చిందండి, 10 ohms వచ్చింది అనమాట. ఓకే, మీకు ఆప్షన్లో 10 ohms ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసి ఆన్సర్ కరెక్ట్గా పెడితే మీకు 1 మార్క్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10 రెసిస్టర్స్ హ్యావింగ్ ద సేమ్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ దట్ ఈస్ 10 ohm. అంటే 10 రెసిస్టర్లు ఉన్నాయి, 10 నిరోధకాలు ఉన్నాయి. ప్రతి నిరోధకం తాలూకు వాల్యూ 10 ohm ఇచ్చారు. ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. అన్నీ కూడా సమాంతరంగా కనెక్ట్ చేశారంట. వాట్ విల్ బీ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కనెక్షన్. ఏం లేదండి, ఒక 10 రెసిస్టర్లు ఉన్నాయి. ఈచ్ రెసిస్టెన్స్ వాల్యూ 10 ఇచ్చారు. 1 2 3 ఇలాగా సో అని మనకి 10 రెసిస్టర్లు ఉన్నాయండి. ప్రతి రెసిస్టెన్స్ తాలూకు వాల్యూ 10 ఇచ్చారు. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కావాలంటే అర్థం, ఈక్వలెంట్ రెసిస్టెన్స్కి ప్యారల్లో ఉంటే ఏమైపోద్దండి, సేమ్ ఉంటే నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ బై
అంటే నెంబర్ ఆర్ ఎన్ అంటే మనకి ఎంత ఓం రెసిస్టెన్స్ ఉందో అది డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ అనమాట. సో రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అండి 10 బై నెంబర్ ఆఫ్ రెసిస్టర్ 10 కాబట్టి 10/10 = 1 అయిపోద్ది. ఇది ఎందుకు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి. అదే సిరీస్ అనుకోండి 10 10 10 10 10 100 అయిపోతుంది. ఇదే రెసిస్టర్లో సిరీస్లో ఉంటే యాడ్ చేస్తాము, ప్యారలల్లో ఉంటే మనకి అన్నీ సేమ్ ఉంటేనే ఈ రూల్ అండి. అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ = R10 బై నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఎన్ని ఉన్నాయి అది వేస్తాం అనమాట. చాలా ఈజీ క్వశ్చన్ ఇచ్చారండి ఇది. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ చూడండి, మ్యూచువల్ కపుల్స్ మీద క్వశ్చన్స్ మటుకు చాలా బాగా ఇచ్చారండి. సింపుల్ క్వశ్చన్స్ అన్నీ కూడా. ద టోటల్ ఇండక్టెన్స్ ఆఫ్ 2 కపుల్డ్ కాయిల్స్ ఇన్ సిరీస్ అపోజింగ్ అండ్ సిరీస్ ఎయిడింగ్. చూడండి, సిరీస్ అపోజింగ్ సిరీస్ ఎయిడింగ్కి ఇండక్టెన్స్ ఇచ్చారు. ఫైండ్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్. మనకి సిరీస్ ఎయిడింగ్ సిరీస్ అపోజింగ్ అంటే ఎయిడింగ్ అంటే L1 ప్లస్ L2 ప్లస్ 2M అన్నది ఎయిడింగ్. నెక్స్ట్ L1 ప్లస్ L2 మైనస్ 2M అన్నది అపోజింగ్. ఇక్కడ మీరు చూడండి సిరీస్ అపోజింగ్ వాల్యూ 12 మిల్లీ హెన్రీ, దట్ ఈజ్ ఈక్వల్ టు 12 మిల్లీ హెన్రీ. సిరీస్ ఎయిడింగ్ ఎంత ఇచ్చారు 38 మిల్లీ హెన్రీ. ఇప్పుడు మనకి ఏం కావాలి, మ్యూచువల్ ఇండక్టెన్స్ కావాలి కాబట్టి మైనస్ చేయండి. మైనస్ చేస్తే ఇది మైనస్ అయిపోద్ది, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్, అంతే కదా. ఇది క్యాన్సిల్ అయిపోతే 2M ప్లస్ 2M ఈజ్ ఈక్వల్ టు 4M ఈజ్ ఈక్వల్ టు 38లోంచి 12 తీసేస్తే ఎంతండి 26. సో M ఈజ్ ఈక్వల్ టు 26/4. 4 1 4 6 24, 2 మిగులుతుంది 6.5 అన్నది ఆన్సర్ అనమాట. 6.5 మిల్లీ హెన్రీ ఆన్సర్ అండి. ఇక్కడ మీకు జస్ట్ ఈ ఫార్ములా తెలిస్తే ఈజీగా మీకు ఒక మార్క్ వచ్చిందండి. ఫ్రెండ్స్ లాస్ట్ టైం మటుకు జేఈ పేపర్లో ఎక్కువ కపుల్డ్ సర్క్యూట్స్ మీద చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను కొన్ని సమ్స్, అందులో కూడా ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ బాగుంది. ఇన్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్ ద 20 వోల్ట్ సోర్స్ హ్యాజ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ 1 ఓం. అంటే 20 వోల్ట్ సోర్స్కి ఒక 1 ఓం అని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉందంట. వైల్ ద కరెంట్ సోర్స్ ఈస్ ఐడియల్. కరెంట్ సోర్స్ అనేది ఐడియల్ అన్నారు. అంటే ఐడియల్ అంటే దీనికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ లేదనమాట. ద వాల్యూ ఆఫ్ ఐ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఐ తాలూకు డైరెక్షన్ మనకి క్లియర్గా ఇచ్చారండి, ఈ డైరెక్షన్లో ఉంది. సో మనం ఈ డైరెక్షన్లో ఉన్న కరెంట్నే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఈ సర్క్యూట్ నేను సింపుల్గా మళ్ళీ రీడ్రా చేస్తాను, ఎందుకంటే ఇక్కడ 7 ఓం ఉంది, ఇక్కడ 1 ఓం ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే దీనికి సిరీస్లో యాడ్ అయి ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని కలిపి మధ్యలో ఎటువంటి రెసిస్టర్ ఏం లేదు కాబట్టి రెండింటిని కలిపేస్తాను. నేను కలిపేసి ఒక ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేస్తాను చూడండి, ఎందుకంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇలాగా 7 ఓం ఇది 1 ఓం కాబట్టి ఇంటర్నల్ రెసిస్టెన్స్ 2 సిరీస్లో ఉన్నాయి కాబట్టి కలిపేశానండి. సో 2 సిరీస్లో కలిపితే మనకి ఇది 8 ఓం అయింది. సో మనకి అడిగిన కరెంట్ డైరెక్షన్ ఈ డైరెక్షన్లో ఐ ఎంత అని మనకి అడిగారు కదా. మిగిలిన యాజ్ టీజ్గా డ్రా చేసేస్తాను నేను. ఇప్పుడు చూడండి, మనకి ఇది 20 వోల్ట్ ఇచ్చారు, ఇది ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ అంతా 5 amps ఇచ్చారు. ఇక్కడ కరెంట్ కావాలి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ నోడ్ తీసుకుని ఇక్కడ వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేస్తానండి. ఇక్కడ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ నోడ్ వేసినప్పుడు ఇది హైయెస్ట్ వోల్టేజ్ అనుకుంటే ఏమైపోతుందంటే ఇటు నుంచి వెళ్ళి కరెంట్ ఏమైపోతుంది, V - 20/8. ఇంటర్నల్ రెసిస్టెన్స్ వదిలేరా మీరు దబ్బైపోతారు. ప్లస్ V/2 ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే ఇక్కడ నుంచి 2 అవుట్ గోయింగ్ కరెంట్ అనుకున్నాను. సో ఇది ఇన్కమింగ్ వస్తుంది, ఆల్రెడీ 5 amps ఇచ్చారు కాబట్టి అవుట్ గోయింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమింగ్ కరెంట్ 5 amps అవుతుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుందండి, దీనికి ఎల్సిఎం తీస్తే 8 అవుతుంది. సో V - 20 ప్లస్ 2 1 2 4 4V ఈజ్ ఈక్వల్ టు 5. సో దీని నుంచి V - 20 ప్లస్ 4V ఈజ్ ఈక్వల్ టు 8 40. 4V ప్లస్ V 5V ఈజ్ ఈక్వల్ టు 60. దట్ ఎంప్లాయిస్ V ఈజ్ ఈక్వల్ టు 12 వోల్ట్ వచ్చిందండి. సో V ఎంత వచ్చింది మనకి, ఈ V వోల్టేజ్ 12 వోల్ట్ వచ్చింది. ఇక్కడ చూడండి 12 వోల్టేజ్ ఉంది, ఇక్కడ 20 వోల్ట్ ఉంది. సో జనరల్గా కరెంట్ ఎప్పుడు హైయెస్ట్ వోల్టేజ్ నుంచి లోయెస్ట్ వోల్టేజ్ ట్రావెల్ అవుతుంది. సో కరెంట్ అనేది ఇలా ట్రావెల్ అవుతుంది యాక్చువల్గా, ఎందుకంటే 20 వోల్ట్ అనేది 12 వోల్ట్ కన్నా ఎక్కువ కాబట్టి. కానీ మనకి ఎగ్జామ్లో ఈ డైరెక్షన్లో కరెంట్ ఎంత అని అడిగారు. ఫస్ట్ కరెంట్ కనుక్కుందాం. సో ఈ డైరెక్షన్లో కరెంట్ కనుక్కుందాం. లేదనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే కరెంట్ అడిగారు కాబట్టి, ఇక్కడ నుంచి ఇటు వస్తున్న కరెంట్ అడిగారు కాబట్టి ఈ వోల్టేజ్ మైనస్ ఈ వోల్టేజ్ ఈ రెసిస్టెన్స్ చేయండి, ఏదన్నా ఒకటే. మీరు దీన్ని కనుక్కొని దీన్ని మైనస్ చేసిన ఒకటే, లేదా ఆల్రెడీ కరెంట్ ఇలా ఉందన్నారు కాబట్టి 12 వోల్ట్ మైనస్ 20 డివైడెడ్ బై రెసిస్టెన్స్ ఎంత 8, దట్ ఈజ్ ఈక్వల్ -1 amp. ఇలాగన్నా -1 ఇక్కడ చూసారా, -1 ఇచ్చారు,
+1 కూడా ఇచ్చారు. లేదు నాకు ఇలా కన్ఫ్యూజింగ్ ఉంది అనుకుంటే ఇది 20 వోల్ట్ ఉంది, ఇది 1 వోల్ట్ ఉంది కాబట్టి ఈ డైరెక్షన్లో కరెంట్ కనుక్కోండి. ఈ డైరెక్షన్లో కరెంట్ ఏమైపోతుంది, I = హైయెస్ట్ వోల్టేజ్ 20, ఇక్కడ నుంచి లో వోల్టేజ్ 12 కాబట్టి -12 / 8 ఎంత వచ్చిందంటే 1 ఆంపియర్ వచ్చింది. సో 1 ఆంపియర్ ఎలా వెళ్తుందంటే దీని ఆపోజిట్లో వస్తుంది ఆంపియర్ అంటే -1 ఆంపియర్ కదా. ఈ విధంగా కూడా చేయొచ్చు అనమాట. అంటే మీరు ఎగ్జామ్లో మీ చేత తప్పు చేయించడానికి ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో దీని ఆన్సర్ ఏంటంటే -1 ఆంపియర్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా నేను చాలా వరకు మన ఛానల్ డిస్కస్ చేశానండి. మన JLMకి సంబంధించిన నెట్వర్క్ థియరీ క్రాష్ కోర్స్లో ఉంటుంది. మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఇటువంటి క్వశ్చన్లు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్, ఫార్ములా అడిగారు అంతే. ఇన్ హీటింగ్ ఎఫెక్ట్ ఇఫ్ I ఈస్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్, అంటే I అనేది ఒక కండక్టర్లో కరెంట్ ఫ్లో అవుతుందంట ఇన్ T సెకండ్స్, అంటే ఒక T అనే టైంలో I అనే కరెంట్ ఫ్లో అయింది. హ్యావింగ్ ఎ రెసిస్టర్స్ R, దెన్ ఎలక్ట్రికల్ ఎనర్జీ సప్లైడ్. మనకి ఎనర్జీ సప్లైడ్ E = ఫార్ములా ఏంటండి, V × I కదా, V × I × T అనమాట, టైం కూడా ఉంటుంది. ఇక్కడ మనకి Iకి Rకి కావాలి. సో V ప్లేస్లో మళ్ళీ అగైన్ IR వేసారు అనుకోండి. సో IR × I × T. సో దీని ఏమైనా రాసుకోవచ్చు అండి, I² × R × T జౌల్స్ అనమాట. సో I² RT జౌల్స్. ఇక్కడ చూడండి IR² ఉంది కాదు, I² R/ ఉంది కాదు, IR² T ఇది కూడా కాదు. సో I² RT అంటే ఇది ఆల్రెడీ మనకి పేపర్ అనేది ఇచ్చిన ఆయన విత్ కీతో పాటు ఇచ్చారండి. మీరు కీలో ఎలా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాడో తెలియడం కోసం నేను ఇక్కడ కీ చూపిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది డైరెక్ట్గా ఫార్ములా బేస్డ్ అనమాట. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటర్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మెకానికల్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ పెర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో వేర్ B = మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, I అంటే కరెంట్, L అంటే కండక్టర్. అంటే ఇది ఏం లేదండి, మనకు మోటార్ తాలూకు ప్రిన్సిపల్ అడిగినట్టు అనమాట. ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో పెట్టినప్పుడు ఫోర్స్ ఎంత ఎక్స్పీరియన్స్ అవుతుంది, అది కూడా ఎలా ఉందండి, పెర్పెండిక్యులర్గా కండక్టర్ పెట్టారంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉందనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటే కండక్టర్ అనేది 90 degreesలో ఉందన్నమాట. ఈ డైరెక్షన్ ఉన్నప్పుడు ఎంత అడిగారు. జనరల్గా ఫార్ములా ఏంటంటే F = B × I × L × sin θ అండి. సో పెర్పెండిక్యులర్ ఇచ్చారు కాబట్టి sin θ sin 90 1 అయిపోతుంది. సో దీన్ని తీసేయవచ్చు. సో ఫార్ములా ఏమవుతుందండి, F = ఫోర్స్ = B × I × L అనమాట. సో మనకి F = BIL అన్నది ఫార్ములా. BIL sin θ యాక్చువల్గా, కానీ ఇక్కడ θ అంటే యాంగిల్ బిట్వీన్ కండక్టర్ అండ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనమాట. సో 90 degrees అన్నారు కాబట్టి దాన్ని మనం తీసేయవచ్చు. సో డైరెక్ట్గా ఫార్ములా కూడా మనకి క్వశ్చన్ రూపంలో ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ కాయిల్ హ్యావింగ్ 100 tons ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ 1 mV, అంటే ఒక 100 tons ఉన్న కాయిల్ని ఒక 1 mV ఉన్న ఫ్లక్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టారంట. ఫైండ్ ద యావరేజ్ EMF ఇండ్యూస్డ్ ఇఫ్ ద కాయిల్ ఇస్ మూవింగ్ ఇన్ 0.2 seconds. అంటే కాయిల్లో పెడితే అయిపోదండి, ఒక కండక్టర్ తీసుకొచ్చి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో పెడితే అవ్వదు, దానికి ఏముండాలి, రిలేటివ్ మోషన్ ఉండాలి. అంటే ఏం చేశారు, 0.2 seconds అనేది మూవ్ చేసినప్పుడు 0.2 seconds ఫ్రమ్ ద గివెన్ ఫీల్డ్ టు ఏ ఫీల్డ్ ఆఫ్ 0.4 mV, అంటే 0.4 mV చేంజింగ్ వచ్చిందన్నమాట. 1 mV నుంచి 0.4 mV మధ్యలో దాన్ని మనకి చేంజ్ చేయాలంటే చేంజ్ ఇన్ ఫ్లక్స్ కావాలి కాబట్టి 1 mV ఉన్నది 0.4 mV మధ్య గ్యాప్లో మనకి మూవ్మెంట్ అనేది ఇచ్చారు, అది కూడా టైము 0.2 seconds. అప్పుడు EMF ఇండ్యూస్డ్ ఎంత. జనరల్గా E = ఫార్ములా ఏంటంటే N × dφ/dt కదా. dφ అంటే చేంజ్ ఇన్ ఫ్లక్స్, dt అంటే చేంజ్ ఇన్ టైం, N అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్. సో 100 × చేంజ్ ఇన్ ఫ్లక్స్ ఎంత అండి, 1 mV టు 0.4 అంటే 1 - 0.4 అంటే 0.6 mV, అంటే 0.6 × 10⁻³ డివైడెడ్ బై చేంజ్ ఇన్ టైం అంటే ఎంత 0.2 seconds. సో ఇక్కడ మీరు చూస్తే 0.6/0.2 అంటే 3 వస్తుంది, అంతే కదండి. సో 300 డివైడెడ్ బై 1000, 300 / 1000 చేస్తే ఎంత వస్తుందండి, ఈ 2 సున్నాలు పోతే 0.3 volt మనకి ఇండ్యూస్ అవుతుంది అనమాట. 0.3 volt. మీరు ఒక పాయింట్ తప్పు చేసినా 30 volt ఆన్సర్ ఉంది, 3 volt కూడా ఆన్సర్ ఉంది. సో మీరు ఎటువంటి పాయింట్స్ మిస్టేక్స్ చేసినా ఇక్కడ ఆన్సర్లు ఉన్నాయి. మీకు ఈ కీ చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఎక్కడైనా ఇక్కడ పాయింట్లు మిస్టేక్ చేశారా ఇక్కడ మీకు ఆన్సర్ పోద్ది అనమాట. కంగారులో మీరు ఏం చేస్తారంటే 100 × 3ని 3000 అని ఎంటర్ చేసుకున్నారు అనుకోండి, 3000/1000 చేస్తే ఎంత వస్తుంది, 3 వస్తుంది. ఇక్కడ ఆన్సర్లో 3 కూడా ఉందన్నమాట. సో ఇటువంటి మిస్టేక్లు చేస్తారా మీకు ఒక మార్క్ అన్నది పోతుంది అనమాట. ఇదంటే నేను కొన్ని క్వశ్చన్స్ మాత్రమే తీసుకుని మీకు చెప్పాను. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ మనకు దొరికితే ఎక్స్ట్రా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడితో వీడియో కంప్లీట్ చేస్తున్నానండి.
మనకి ఇప్పుడు జే ఎగ్జామ్ ఆర్ఆర్బి జేలో ఇది రెండో వీడియో. ముందు వీడియో కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు మన ఛానల్ కరెక్ట్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతే ఇటువంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయగలుగుతారండి. అలాగే మన ఛానల్ నుంచి ఐటీఐ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఇప్పుడు బుక్ ఒకటి అమెజాన్లో దొరుకుతుంది. మీరు అమెజాన్ నుంచి డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ అనేది కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.